Final year students, it is lecture number 24. So in this topic I will give a detailed explanation regarding the endocrine gland and its parts. Sare, endocrine gland చూసుకుంటే అది ఎక్కడ ఉంటుంది? It is located on the upper part of the kidney. Kidney కి పైన భాగంలో ఉంటుంది. రెండు kidneys కి రెండు adrenal glands ఉంటాయి. Pair of kidneys has pair of adrenal glands. సాధారణ adrenal glands suprarenal glands అని కూడా మాట్లాడుకుంటారు. అంటే above the kidney suprarenal glands. సో ఈ endocrine glands కి ఇలాగా anatomical గా కూడా చూసుకుంటే దాని యొక్క బైసెక్షన్ తీసుకుని anatomical గా చూసుకుంటే దానికి రెండు పార్ట్స్ ఉంటాయి. ఈ outer part అంటారు, ఇది middle part. Outer part is known as the cortex and the middle part is known as the medulla. సో రెండు పార్ట్స్ ఉంటాయి. అయితే రెండు పార్ట్స్ డిఫరెంట్ హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి. Adrenal cortex secretes a set of hormones, not only one hormone. And adrenal medulla releases a set of hormones. So మనం ఇప్పుడు ఈ క్లాస్ లో adrenal cortex releases what type of hormones అనేది చెప్తాను నేను ఇప్పుడు. దాని యొక్క డిసార్డర్స్ కూడా మాట్లాడుకుంటాను. So the cortex part of the adrenal gland secretes corticosteroids. The cortex parts of the adrenal gland secretes corticosteroids. ఈ corticosteroids ఎన్ని రకాలు అని మాట్లాడుకుంటే mineralocorticoids, glucocorticoids, adrenal sex hormones. 3 types అండి. బాగా వినండి. So the cortex part of the adrenal gland secretes 3 important hormones which can be subclassified again. So the first hormone is known as అంటే వీటన్నిటిని కూడా cortex releases corticosteroids అని గుర్తుపెట్టుకోండి. Cortex releases corticosteroids. ఎందుకు స్టెరాయిడ్స్ అంటారంటే ప్రతి హార్మోన్ ఆఫ్ దిస్ adrenal cortex has cyclopentanoperhydrophenanthrin nucleus. కొలెస్ట్రాల్ న్యూక్లియస్ కి పోలి ఉంటుంది. అంటే వీటన్నిటికీ కార్టికోస్టెరాయిడ్స్ అనే పేరు వచ్చింది. సో ఇవి 3 రకాలు చెప్తున్నాను కదా, మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, అడ్రినల్ సెక్స్ హార్మోన్స్. మినరలోకార్టికాయిడ్స్ మళ్ళీ 2 టైప్స్ అండి. ఆల్డోస్టెరాన్, 11-deoxycorticosterone. ఓకేనండి. తర్వాత గ్లూకోకార్టికాయిడ్స్ మళ్ళీ 3 టైప్స్: కార్టిసాల్, కార్టికోస్టెరాన్, కార్టిజాల్. బట్ కొన్నాళ్ళు మీరు నేర్చుకునే వరకు ఆ స్పెల్లింగ్స్ అలా టఫ్ గానే ఉంటాయండి. ప్రాక్టీస్, ఇఫ్ యూ రైట్ ఈచ్ వన్ హార్మోన్ 5 టైప్స్ ఇట్ విల్ బి ఈజీ టు యూ. సో కార్టిసాల్, కార్టిజోల్ అండ్ కార్టికోస్టెరాన్ అండ్ కార్టిజోల్. అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ మళ్ళీ 3 రకాలండి: డిహైడ్రోఎపియాండ్రోస్టెరాన్, ఆండ్రోస్టిడియోన్ అండ్ టెస్టోస్టెరాన్. ఇప్పుడు వీటి యొక్క రోల్స్ చూసుకుందాం. గోయింగ్ ఇంటూ మినరలోకార్టికాయిడ్స్ 2 రకాలు అంటున్నాను: ఆల్డోస్టెరాన్, 11-deoxycorticosterone. Out of which 90% of the mineralocorticoids work will be done by the aldosterone. Aldosterone వల్ల అత్యధికమైన వర్క్ జరుగుతూ ఉంటుంది. అది ఏం వర్క్ అంటే దానికన్నా ముందు కెమిస్ట్రీ మాట్లాడుతున్నామండి. ఆల్డోస్టెరాన్ యొక్క కార్బన్స్ చూసుకుంటే దానికి 21 కార్బన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎన్ని కార్బన్స్ ఉంటాయండి మనకి? 27. సో అలాగే కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ లాగే ఉంటూ అదే స్టెరాయిడ్ ఫ్రేమ్ మెయింటైన్ చేస్తూ 21 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి ఆల్డోస్టెరాన్ లో. సో ఈవెన్ విత్ సేమ్ థింగ్ విత్ కార్టికోస్టెరాన్ 10% ఉంటుందండి మన బాడీలోది. 90% of the work will be done by the aldosterone itself, and more amount of the mineralocorticoids will be secreted in the form of aldosterone itself. And aldosterone కు ఒక పేరు కూడా ఉందండి, లైఫ్ సేవింగ్ హార్మోన్ అని ఉంది. లైఫ్ సేవింగ్ అనే హార్మోన్ ఎందుకు అయింది అంటే దీని యొక్క రోల్ చూసుకుందాం. The main major role of aldosterone is to maintain the sodium and potassium levels. సోడియం ని పొటాషియం లెవెల్స్ ని ఈక్విలిబ్రియేటెడ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన బాడీలో. అందుకే వీటికి మరో పేరు అంటే మినరలోకార్టికాయిడ్స్ అనే పేరు వచ్చింది. అంటే సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ అంటే మళ్ళీ ఇక్కడ రాస్తున్నానండి నేను చెప్పడం కన్నా కూడా ఇక్కడ రాస్తుంటే మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ ఈక్విలిబ్రియేటెడ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే కిడ్నీకి ఉన్నాయి కదండి, ఎన్ని ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి, మినరల్స్ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ కిడ్నీ గుండానే ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ విల్ రీఅబ్జార్బ్ బ్యాక్. కిడ్నీలో ఉన్న ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్ కదా, నెఫ్రాన్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు కలెక్టింగ్ డక్ట్ అని, కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయని. నేను నెక్స్ట్ క్లాసెస్లో వచ్చినప్పుడు కిడ్నీ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని. ఫర్ ద టైం బీయింగ్ యూ లిసన్. సో మనకి గ్లోమరులస్ క్యాప్సూల్స్ దగ్గర మనకి ఎప్పుడైతే మనకి అది సోడియం అయాన్స్ ఎక్స్క్రీట్ అయిపోతుంటాయో
cortisol itself. So the other name of cortisol is life protecting hormone. దీని ఏమన్నామని లైఫ్ సేవింగ్ హార్మోన్ అన్నాం. ఎందుకంటే సేవ్ చేస్తుంది. మనకి రెండే ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి, సోడియం పొటాషియం. అవి కరెక్ట్గా మెయింటైన్ అయితేనే మనం ఈక్విలిబ్రియేటెడ్గా ఉండగలం. లేకపోతే ఒకవేళ ఆల్డోస్టెరాన్ మన బాడీలో లేకపోతే, చిన్న మాట, లేకపోతే ఆ వ్యక్తి అంటే ఎడ్రినోక్టమీ అనే ఒక ఆపరేషన్ చేస్తారండి. ఎడ్రినల్ గ్లాండ్ రిమూవ్ చేసేస్తారు. ఆ సిచ్యువేషన్స్ ప్రివేల్ అయితే బాగానే ఉంటుంది. ప్రివేల్ అవ్వకపోతే ఈ లైఫ్ సేవింగ్ హార్మోన్ లేకపోవడం వల్ల దట్ ఇండివిజువల్ మే ఎండ్ హిస్ లైఫ్ ఇన్ 2 weeks to 3 months లోపునే అతను ఎక్స్పైర్ అయిపోతాడండి. సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఆఫ్ ద ఆల్డోస్టెరాన్ ఇన్ అవర్ బాడీ. సో హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ as లైఫ్ సేవింగ్ హార్మోన్. ఈ లైఫ్ ప్రొటెక్టింగ్ హార్మోన్ గురించి విన్నామండి. ఈ కార్టిసాల్ 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద దాన్ని ఎలా చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద గ్లూకోజ్ లెవెల్స్. సో దాని అందుకే యాంటీ ఇన్సులిన్ రోల్ అని కూడా అంటారు. సో గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది కార్టిసాల్. బాగా వినండి ఇది. దీని మీద నేను చాలా డౌట్స్ అడుగుతూ ఉంటాను. సో ఇట్ ఇంక్రీజెస్ ద గ్లూకోజ్ లెవెల్స్, ఈవెన్ షోయింగ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫ్యాట్ మెటబాలిజం. మన బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే మొబిలైజ్ చేసేసి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద మార్చేసి, సో తద్వారా కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది, మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రోటీన్ మెటబాలిజం మీద దీని యొక్క ఎఫెక్ట్ అంత పెద్దగా ఉండదు. సో వాటర్ మెటబాలిజం మీద కొంత గొప్ప దీని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. వాటర్ మెటబాలిజం మీద ఎలా చూపిస్తూ ఉంటుందంటే ఇఫ్ యూ డ్రింక్ ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఇంటేక్ ఎక్సెస్ ఉంటే కనుక మనకి దాన్ని కరెక్ట్ పాడలో ఉంచి మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ వాటర్ని డిస్టిల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ కలెక్టింగ్ నెట్ ద్వారా కిడ్నీ గుండా ఎక్స్క్రీట్ చేసేసేలాగా చేస్తూ ఉంటుంది. ఎవరు? కార్టిసాల్. కార్టిసాల్ అండ్ అదర్ ఇంపార్టెంట్ హార్మోన్స్, కార్టికోస్టెరాన్ అండ్ కార్టిసాల్ ఇట్సెల్ఫ్. సో వాటర్ మెటబలైజ్ చేస్తూ ఉంటుంది. 70% ఆఫ్ వాటర్ ఎవ్రీ ఇండివిజువల్లో మనిషిలో బాడీలో ఉంటుంది. మిగతాదంతా ఎక్స్క్రీషన్ కరెక్ట్గా జరగాలి. వాటర్ ఎక్స్క్రీషన్ బయటికి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్క్ డన్ బై ద కార్టిసాల్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ కార్టిసాల్ ఏంటంటే స్ట్రెస్ని తట్టుకునేలా చేస్తుందండి. ఆ స్ట్రెస్ నువ్వు ఏ రకమైన స్ట్రెస్ అని అవ్వచ్చండి. నువ్వు ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏ స్ట్రెస్ అయినా దట్ ఇంపార్ట్స్ యాంగ్జైటీ అండ్ వర్రీ ఇంటూ యూ. అంటే స్ట్రెస్ అంటే సాధారణంగా ఇట్ ఇంపార్ట్స్ యాంగ్జైటీ అండ్ వర్రీ కదా మీలో. మళ్ళీ యాంగ్జైటీ వేరు, వర్రీ వేరండి. ఆ విషయాన్ని తర్వాత మాట్లాడతాం ఆఫ్లైన్ క్లాసెస్లో. సో యాంగ్జైటీకి వర్రీకి చాలా తేడాలు ఉంటాయి. సో యాంగ్జైటీ, వర్రీ, ఎమోషనల్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ బాడలో ఉంచేవాళ్ళు ఎవరంటే కార్టిసాల్. విపరీతమైన స్ట్రెస్ కలిగింది నీకు ఏదైనా విషయంలో, సైకలాజికల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, ఆ స్ట్రెస్ని తట్టుకునేలా చేయడం, నువ్వు అక్కడికక్కడ కుప్పుకులు పడిపోకుండా నువ్వు కరెక్ట్గా మళ్ళీ మామూలు మనిషిలో అవ్వడానికి కారణం ఎవరండి? మన ఇంపార్టెంట్ హార్మోన్ గ్లూకోకార్టికాయిడ్, నథింగ్ బట్ కార్టిసాల్. మైండ్ సరే. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్టికోస్టెరాయిడ్ ఇస్ అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ అండి. అవి 3 రకాలు: డిహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్, ఆండోస్ట్రిన్ అండ్ టెస్టోస్టెరాన్. వీటిని ఆండ్రోజన్స్ అని కూడా అంటారు, మేల్ ఆండ్రోజన్స్ అని కూడా అంటారు. ఇది అందరు హ్యూమన్ బీయింగ్స్లో ఇంక్లూడింగ్ ఫీమేల్స్లో రిలీజ్ అవుతుంది. దానివల్ల పెద్ద రోల్ ఏం లేదండి. అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ వల్ల పెద్ద రోల్ ఏమి మాట్లాడుకోవడం లేదు. బట్ యూజువల్గా ఆండ్రోజన్స్ అంటే ఏం చేస్తామండి? ఏ ఇండివిజువల్ కన్నా మ్యాస్కులైన్ బాడీ రావడానికి ఉపయోగపడతా ఉంటుంది. మరి ముఖ్యంగా మేల్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ మ్యాస్కులైన్ ఫీచర్స్ ఉంటాయి. ఈ అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ కన్నా కూడా గొనాడల్ హార్మోన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ చాప్టర్ అదే చెప్తాను. అందులో మేల్ సెక్స్ హార్మోన్స్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఫర్ ద టైం బీయింగ్ అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ అంత రోల్ లేదు కాబట్టి జస్ట్ మేక్ ఇట్ ఎ నోట్ అండ్ లీవ్ ఇట్ అవే అంతే. దాని యొక్క రోల్ అంత లేదు. సో అందుకని అసలు కార్టికోస్టెరాయిడ్స్ ఎన్ని రకాలని మాట్లాడుకునేటప్పుడు మెటలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ అని ఈ క్లాసిఫికేషన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ పెద్ద రోల్ ఏమీ లేదు. ఓకేనా? If you see the disorders of adrenal cortex, మనం 2 heads లో మాట్లాడుకోవచ్చండి. adrenal cortex లో disorders మాట్లాడుకుంటే hyperactivity, hyperactivity of the release of adrenal corticosteroids and hypoactivity of the release of adrenal corticosteroids. సో మనం అలా మాట్లాడుకుంటే hyperactivity లో మనం 2 diseases చూడొచ్చండి, Cushing's syndrome and hyperaldosteronism. hyperactivity లో symptoms అంటే ఉంటుంది, పర్టికులర్ డిసీజ్ అంటే ఏమి ఉండదు. సో హైపర్ యాక్టివిటీలో మనకి అడ్రినల్ కార్టెక్స్ వల్ల ఎక్సెసివ్ రిలీజ్ ఉండడం వల్ల కార్టికోస్టెరాయిడ్స్ మనకి 2 ఇంపార్టెంట్ డిసీజ్ వస్తాయి. ఒకటి కుషింగ్ సిండ్రోమ్, ఇంకొకటి హైపర్ ఆల్డోస్టెరానిజం. ఈ కుషింగ్ సిండ్రోమ్
కార్టిసాల్. సో అది ఎక్కువగా అత్యధికంగా అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసేయడం వల్ల వాళ్ళు అబ్నార్మల్గా ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోవడం వల్ల వాళ్ళు డిజార్డర్గా కనిపిస్తూ ఉంటారు. అదే కాకుండా స్కిన్ కూడా వాటి యొక్క లస్టర్ పోతూ ఉంటుంది, సబ్క్యూటేనియస్ టిష్యూస్ కూడా వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి మజిల్స్ కూడా బాగా వీక్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ అబ్నార్మల్ మేనర్గా ఫ్యాట్స్ అనేవి రీడిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళకి చూడటానికి ఫిజికల్ అవుట్లుక్కి చాలా ఆర్డ్గా ఉంటుందండి. బఫెలో స్టంప్ అని కూడా అంటారు వాళ్ళని, కుషన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని. సో అంటే ఒబెసిటీ వేరు, కుషన్ సిండ్రోమ్ వేరు. సో ఫ్యాట్ అనేది ఎక్కడికక్కడ పేరుకుపోవడాన్ని ఎడిపోస్ టిష్యూలో దాన్ని ఒబెసిటీ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ అనేది బయటకు వచ్చి ఫ్యాటీ యాసిడ్స్ కూడా మారితే ఎక్కడ పడితే అక్కడ రీడిస్ట్రిబ్యూట్ అయిపోవడాన్ని కుషన్ సిండ్రోమ్ అంటారు. మీకు ఇది పాయింట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ డిజార్డర్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ ఈస్ హైపర్ ఆల్డోస్టెరానిజం. అంటే ఆల్డోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోవడం, మెంటల్ కార్టికాయిడ్ లెవెల్ పెరిగిపోవడాన్ని హైపర్ ఆల్డోస్టెరానిజం అంటారు. సాధారణంగా ఆల్డోస్టెరాన్ ఏం చేస్తూ ఉంటుంది, ఇట్ ఇంక్రీజెస్ ద ఈసీఎఫ్ వాల్యూమ్ బై రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అయాన్స్ ఇన్ యువర్ బాడీ. బాడీలో సోడియం అయాన్స్ని అత్యధికంగా రీఅబ్జార్బ్ చేస్తుంది అవసరానికి మించి. సో దానివల్ల మనకి ఎప్పుడు ఈసీఎఫ్ ఫ్లూయిడ్ ఉండదానికన్నా కూడా ఎక్కువగా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ పెరిగిపోతూ ఉంటుంది. మనకి పొటాషియం ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుందండి, పొటాషియం అయాన్స్ అస్సలు లేకుండా. సో విపరీతంగా మన బాడీలో పొటాషియం అయాన్స్ డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. డిప్లీషన్ ఆఫ్ టేబుల్స్, మనకి పొటాషియం అయాన్స్ బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఎప్పుడైతే నీకు ఈసీఎఫ్ వాల్యూమ్ పెరిగిపోతుందో ఒడిమా లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి, ఎక్కడికక్కడ వాపులు కింద ఉంటాయండి. సో దట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్. ఇట్ ఈస్ అ నార్మల్ కామన్ సింప్టమ్. సో దీనివల్ల మస్కులర్ వీక్నెస్ కూడా వస్తూ ఉంటాయి. సో మనకి ఇంకో మాట అండి, ఎప్పుడైతే నీకు ఆల్డోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయో, పొటాషియం లెవెల్స్ ఎక్స్క్రీట్ అయిపోతున్నాయి, ఎక్సెసివ్గా ఎక్స్క్రీట్ అయిపోతుంటే రీనల్ ఫెయిల్యూర్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి వెంటనే డెత్ కూడా ఉంటూ ఉంటుందండి ఈ సిచ్యువేషన్స్లో. ఎప్పుడు ఆల్డోస్టెరాన్ అనేది అత్యధికంగా పెరిగిపోకూడదు అనమాట మన బాడీలో. ఆల్డోస్టెరాన్ నార్మల్గానే ఉండాలి. సో ఒకవేళ అత్యధికంగా పెరిగిపోతే ఆ డిజార్డర్ ఏమంటారండి, హైపర్ ఆల్డోస్టెరానిజం, which includes the symptoms of increased DCF, depletion of potassium ions, and secondary symptoms such as hypertension and muscular weakness. Okay. So the next important disorder of adrenal cortex is hypoactivity of adrenal cortex, and asala cortical steroids kanta release avvudante, ante cortisol ani aldosterone asala release avvakapothe వాళ్ళలో ఆబ్వియస్ పిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్ వస్తూ ఉంటుందండి. అంటే మనకి స్కిన్ అంతా కూడా పిగ్మెంటెడ్గా వచ్చేసి మస్కులర్ వీక్నెస్ నార్మల్గానే వస్తూ ఉంటుంది. వాళ్ళకి అసలు గుండె కొట్టుకోవడం అనేది తక్కువ మొదలలో కొట్టుకుంటూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని డిక్రీజ్డ్ కార్డియక్ అవుట్పుట్ అంటారు. సో హైపోగ్లైసీమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెంచేవాడు అండి, ఖచ్చితంగా మనకి కార్టిసాల్ పెంచుతుంది. సో అలా పెంచేవాడు లేకపోతే ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం ఏమంటారు, హైపోగ్లైసీమియా అంటారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సింప్టమ్. అవి కాకుండా సెకండరీ సింప్టమ్స్ వస్తూ ఉంటాయండి, నాజియా, వామిటింగ్, డయేరియా లాంటి సింప్టమ్స్ కూడా వీళ్ళలో హైపో యాక్టివిటీ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ వేర్ వీ హ్యావ్ స్టడీడ్ డిఫరెంట్ కార్టికోస్టెరాయిడ్స్ సచ్ as గ్లూకోకార్టికాయిడ్స్ కానీ మెటలోకార్టికాయిడ్స్ కానీ అడ్రినల్ సెక్స్ హార్మోన్స్ చదువుకున్నాం. ఆ తర్వాత మనం డిజార్డర్స్ చూస్తున్నాం, దాన్ని హైపర్ యాక్టివిటీ, హైపో యాక్టివిటీ కూడా చూసుకున్నామండి. This is all about the adrenal cortex and its hormone. In the next class, I'll give you a detailed description of adrenal medullary hormones. Until then, have a good time.